ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వు కొండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇటు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని, బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్యనిష్ట అయి ఉంటుంది అనుకున్నారు. ఏమిటి ఇంత వాసన అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది, అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా. కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు. ఆ వెంట్రుకని